ఈరోజు అయితే ఇప్పుడు మా వదిన గారు ఇక్కడ కూర్చొని పలావ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పలావ్ చేస్తున్నారు. పలావ్ ఏ పలావ్? సాదా పలావా? సాదా పలావే. ఆ పలావ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వదిన గారు నూనె వేసారు. ఆ తర్వాత నూనె ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసారు. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి టమోటా పండ్లు వేసారు. పుదీనా, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశారు. ఇక్కడ బయట అయితే కూర్చొని కుకింగ్ అయితే చేస్తున్నారు. తను బాగా కుకింగ్ చేస్తారండి. చాలా పర్ఫెక్ట్గా కుకింగ్ చేస్తారు. ఇప్పుడు మొత్తానికి మసాలా అయితే ఇంకా మంచిగా గ్రేవీ అయితే ఇంకా అవుతుంది. పలావ్ సాదా పలావ్ అంటారు ఇది. పలావ్ మొత్తానికి అయితే ఇంకా గ్రేవీ బాగా ఎర్రగా అయిపోయింది. ఇందులో కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నారు. పులుపు ఉంటే ఇంకా మంచిదని. దాంట్లో ఏదో విత్తనాలు ఉన్నట్టుగా ఉన్నాయి, లెమన్ గింజలు. అందుకనేసి తను కొద్దిగా అలా పట్టుకొని వేస్తున్నారు. జల్లిస్తున్నారట. లెమన్ గింజలు పడ్డాయి, అందుకనేసి మరి తీస్తున్నారు తను. అవి చేదుగా ఉంటాయి ఎక్కడన్నా రైస్లో వస్తే. అడుగు అంటకుండా ఒకసారి బాగా కింది నుండి అయితే ఇంకా బాగా కలుపుతున్నారు తను. చాలా అంటే చాలా బాగుంటుంది పలావ్. సాదా పలావ్ సూపర్గా ఉంటుంది. దీంట్లో గ్రేవీ ఏం చేస్తేనే కానీ సరే సాదా పలావ్ లెమన్ వేసి వండుతున్నారు కదా, అందుకని చాలా సూపర్గా ఉంటుంది, టేస్టీగా. ఇప్పుడు ఇందులోనే తను కొద్దిగా ఫ్రెష్ అయిన కొత్తిమీర వేసారు ఆల్రెడీ. మరి ఎందుకు వేస్తున్నారో మరి. సూపర్గా ఉంది. ఇప్పుడు మొత్తానికి అయితే పలావ్ గ్రేవీ అనేది కలుపుతూనే ఉన్నారు తను. అంటే మనకు ఈ గ్రేవీ చూసుకోవాలా కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉంటే మంచిగా ఉంటుంది కలరు, పలావ్ కలరు. లేదంటే వైట్ అండ్ వైట్ వస్తుంది. ఇప్పుడు సరిపోయినట్టుగా తను లెక్క ప్రకారంగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. అక్కడ మాత్రం ఎన్ని కేజీలు, ఇక్కడ పళ్ళతో వేస్తారండి. పడి అనేసి, పడి అంటే 4 పళ్ళు తీసుకున్నారంట. 6 కేజీలు రైస్. కిలోల ప్రకారం అయితే 6 కేజీలు, పళ్ళ ప్రకారం అయితే కనుక 4 పళ్ళు. ఇప్పుడు అలాగ లెక్క పెట్టుకొని వాళ్ళు లెక్క ప్రకారంగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. పడికి 2 చెంబుల్లాగా యాడ్ చేస్తున్నారు వాళ్ళు. రాయలసీమ అండి, మన రాయలసీమ కర్నూలు పక్కన ఒక పల్లె ఊరు. बड़ी कुछ 4 का थे, 13.5 दाल में 14 भी डाली, 13.5 डाली। नहीं पकता है खाना, खाना नहीं पकता इसमें, भोगने में है। 4 बड़ी को 4 तो पल्ला को ज्यादा चावल भिगा को। ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ వదిలేస్తారు. కాకపోతే ఇప్పుడు ఎసరులో మాత్రము 14 दाल तो बोलो नहीं, नहीं 14 दाल ला। दोपहर का खाना नरम किया तो जरा पूरा लाइट से 14 दाल बराबर रहता है, 14 दाल बराबर रहता है। बोगना नानी
येच बघा ना आता ये बघा ना जी मैं ये सुद्धा मारा के तो बघा ना येच बघा क्या पड़ी क्या आता क्या नहीं आता क्या बोलूं? हाँ ना इनको पूछिए तो शमी काही पटकन बोला सो पता पड़ जाए क्या? काही पंडा ब्रेड भी आने हैं हाँ, क्या चाट पड़ी आ अच्छा लग क्या है हैदर अभी क्या भी नहीं तो देते कौन है देखो हां हैदर खाना था तो हो गया नमक डालो पकता में कई बोल लेती हैं कि पकता है फक्त उसको खाना ऊपर का देते जब तो ऊपर जाते ही पकता है देखेंगे बड़ी चावल मत ऊपर खा ఇప్పుడు సరిపోయినట్టుగా అయితే ఉప్పు అయితే ఇంకా యాడ్ చేసేస్తాను ఇప్పుడు ఎసురు వచ్చేంత వరకు మనం వేడి చేద్దామండి वाह कतल लग जाओ ఇప్పుడు ఇలాగే తను లెక్క ప్రకారం అయితే వేస్తున్నారు మరి ఎక్కువ తక్కువ లేకుండా लौंगा भी కొద్దిగా ప్లేట్ అయితే మూసేస్తున్నారు మూస్తే ఇంకా ఫాస్ట్గా మనకి ఎసురంటూ వస్తుంది ఆ తర్వాత చికెన్ ప్రాసెస్లోకి అయితే తను వెళ్తున్నారు हल्दी भी डाले ఇక్కడ शमी చికెన్ అయితే ఇంకా మసాలాలు అయితే ఇంకా కలిపేస్తున్నారు తను వెంటనే ఇది మాత్రం కర్రీ కోసము చికెన్ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి అదే టబ్బులోనే చికెన్ పెట్టేసి సరిపోయినట్టుగా కారం అంటూ వీళ్ళు రాయలసీమ వాళ్ళు అండి అందుకని కారం బాగా దిట్టంగా తింటారు కారం బాగా వేస్తున్నారు అదే చికెన్లో ఇప్పుడు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తున్నారు తను వీళ్ళు మాత్రము మొత్తానికి మసాలాలన్నీ కలిపేసి తాలింపులాగా చేసేస్తారనమాట సరిపోయినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నారు తను ఫ్రెష్ అయిన కొద్దిగా కొత్తిమీర కూడా తను సన్నగా తరిగేసి అందులో యాడ్ చేస్తున్నారు हल्दी అందులో लौंगा चिकन बड़े कितने बड़े ఇప్పుడు మొత్తం ఈ గరం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నారు మొత్తం గరం మసాలాలలో అంటే మిరియాలు దాల్చిన చెక్క ధనియాలు లవంగాలు జీరా ఇవన్నీ కలిపేసి గసగసాలు ఫ్రై చేసి పౌడర్ వేసిందండి మళ్ళీ పైనుండి వచ్చేసి వీళ్ళు బయట నుండి కూడా రెడీమేడ్ చికెన్ మసాలా తెప్పించారు అది కూడా యాడ్ చేస్తున్నారు మొత్తానికి అది కూడా యాడ్ చేస్తున్నారు 2 ప్యాకెట్లు అయితే వేస్తున్నారు ధనియా పౌడర్ అనుకుంటారు ఆర్చి గరం మసాలా ఆర్చి గరం మసాలా అంట ప్యూర్ ఇంట్లో కొమ్ములు పసుపు కొమ్ములు వాడినది టర్మటిక్ పౌడర్ ఇప్పుడు మాత్రం పసుపు పౌడర్ వేస్తున్నారు नहीं शमी जरा जरा पीस लगा ब्रेड लगती है ఇప్పుడు మొత్తానికి అయితే మసాలాలన్నీ नहीं पत्ता है खोबरा अरे शमी ये पीस लगा तेल भी जाना ही भूल जाएंगे అయితే వేసారు అది కనిపించలేదు అది కనిపించలేదు నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే వేసారు ఆ ఆనియన్ కొద్దిగా అయితే ఇంకా కలిపేస్తున్నారు తను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి అని చెప్తున్నారు
పెట్టారు, అది కనిపించలేదు, అది కనిపించలేదు. నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్ అయితే వేసారు. ఆ ఆనియన్ కొద్దిగా అయితే ఇంకా కలిపేస్తున్నారు. కానీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి అని చెప్తున్నారు. టమోటా వేసారు, మిర్చి యాడ్ చేశారు. టమోటా మిక్స్ చేసిన తర్వాత రెండింటికి బాగా మిక్స్ చేస్తున్నారు. ఇందులో కూడా బగారాలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర 3 కలిపేసి గ్రైండ్ చేశారు. ఆ పేస్ట్ వేసి బాగా కలుపుతున్నారు. కొద్దిగా మెంతి కూర, కొద్దిగా పుదీనా, ఎండి కొబ్బరి పౌడర్ ఉంది కదా, ఎండి కొబ్బరి పౌడర్ అయితే ఉంటే ఇందులోనే బగారాలోనే వేస్తున్నారు. కానీ కొద్దిగా వెరైటీగా వండుతున్నట్టుగా ఉంది నాకు. చూద్దాము, గ్రేవీ చాలా బాగుంటుంది ఇలాగ చేస్తే. కొబ్బరి అనేది బాగా ఫ్రై చేసి వేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. కొబ్బరి వేసిన తర్వాత బాగా కలుపుతున్నారండి. కొద్దిగా కావాల్సిన యాడ్ చేశారు. ఇప్పుడు కలిపి పెట్టిన చికెన్ ముక్కలు మొత్తానికి అయితే యాడ్ చేశారు. చాలా బాగుంటుంది అని చెప్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా అదిరిపోతుంది అని చెప్తున్నారు. మీరు కూడా ఒక్కసారి అయితే ఇంకా ట్రై చేయండి. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే ఇంకా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకు. ఇక్కడ ఎసురు అక్కడ ఎసురు కూడా వచ్చేసింది. ఇక్కడ చికెన్ కూడా మాకు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళకు కొంచెం కారం అనేది తక్కువ కనిపిస్తుంది. మా రాయలసీమ వాళ్ళు కారం అంటే బాగా తింటారండి. అందుకని కారం మళ్ళీ చికెన్గా వేసేస్తున్నాను. పిల్లల కాకుండా పెద్దల వరకు కారం అంటే తినేస్తారండి. నిజంగా కారం ఉప్పు అంటూ వాళ్ళకు బాగా ముక్కకు ఉండాలంటారు. అందుకని మళ్ళీ కారం వేశారు మా వదిన గారు. అంటే చికెన్ ముక్కలు సరిపోయినట్టు వేసాను, ఇక్కడ గ్రేవీ సరిపోవాలి కదా అని చెప్పారు. ఓకే అన్నా నేను. వేసిన తర్వాత బాగా కలుపుతున్నారండి. ముక్కల్ని అడుగు నుండి బాగా కలిపేస్తున్నారు. సూపర్గా కలుపుతున్నారు. ఎక్కువగా ఏదైనా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం పూరి దగ్గర తనే వస్తారు మా వదిన, మా రెండో వదిన. ఇంకా సాయం చేయడం మాత్రం అందరూ చేశారు. కుకింగ్ దగ్గర మాత్రం తనే ఉన్నారు. ఇప్పుడు గ్రేవీలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు. అదే టబ్లో చికెన్ కలిపారు కదా, మసాలాలు ఉన్నాయనేసి అందులో యాడ్ చేస్తున్నారు. వాటర్ వేసి కొద్దిగా కలిపేశారు. ఇంకా చికెన్ మీద అయితే ఇంకొక ప్లేట్ మూసేసి వదిలేస్తాను. ఇక్కడైతే ఇంకా మనకు పలావ్ కూడా ఎసురు వచ్చేసిందండి. పలావ్ ఎసురు వచ్చిన తర్వాత చాలాసేపు బాగా నానాయి. అందుకనేసి రైస్ మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఇంకా వాటర్ అనేది లేకుండా పొడి పొడి రైస్ వేయాలనేసి డిసైడ్ అయ్యారు వాళ్ళు. అంటే రైస్ చాలాసేపు నానబెట్టారంట. 1 అవర్ నుండి 2 అవర్స్ వరకు అయిందంట వాళ్ళు నానబెట్టేసి. అందుకనేసి వాటర్ లేకుండా వాళ్ళు జాగ్రత్తగా అలా తీసుకొని వేస్తున్నారు. करेक्ट हिसाब बोलना, लोटा करेक्ट है ना बोलना का।
पानी था రైస్లో నుండి వాటర్ బోల్డ్ ఉందండి నిజంగా. అలాగైతే జాగ్రత్తగా చేతుల మీద నుండి అలాగ రైస్ తీసుకొని వేస్తే ఇంకా చాలా పర్ఫెక్ట్గా రైస్ అంటూ మనకు వచ్చేస్తుంది. वैसे के चावल में 2 दाल तो ये को लाइट उसमें का खाना మొత్తం కేసులు లేకి రైస్ అయితే మొత్తం కేసేస్తున్నారు. అంటే 6 కేజీ पाउडर की पका दी పళ్ళు 6 కేజీలు. इधर के काट लेवो इधर है ना बड़ा వేసిన తర్వాత ఒక్కసారి ఎక్కువగా కలుపుతున్నారు మా వదిన గారు. అడుగు నుండి బాగా తిరుగుతున్నారు రైస్ని. ఒక్కసారి స్టార్టింగ్లో తిరిగేస్తారు, ఇంకా బాగా కొద్దిగా ఉడికేంత వరకు వదిలేస్తారు. ఇంకా డిస్టర్బ్ చేయరు దానికి. ఇంకా మొత్తానికి కుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము. అంతా ఉడికిన తర్వాత మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది. इसमें खत्म है చివర్లో మొత్తానికి అయితే కుకింగ్ అంతా అయిపోయిందండి. అక్కడ ఇక్కడ మొత్తానికి రైస్, ఇక్కడ వచ్చేసి మనకు గ్రేవీ, మొత్తానికి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది.